ఎందుకంటే ప్రతిరోజు సిఐటి గురించి, సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ సిఐటి గురించి కార్మికులలో చర్చ జరుగుతుంది. ఏ విషయాలన్నా మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్ళిన వెంటనే వాళ్ళు స్పందిస్తున్నారే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఏదైతే డైరెక్టర్ మన చైర్మన్ అయిన డైరెక్టర్ బలరాం సారు ఉచిత మాస్టర్లు తావులేదని చెప్తే కూడా ఉచిత మాస్టర్లు పడుతూ వాళ్లకు పడిపోయిన మేనేజ్మెంట్ వాళ్ళ కళ్ళు కనపడట్లేదు. ఏవైతే కార్మికుడు కష్టపడుతున్నాడో ఒక గంట ముందే ఎక్కుతారు వెతికెక్కిన వాళ్ళు లెటర్ ఇస్తున్నారే తప్ప వాళ్ళని మాత్రం ఉత్తమ స్థానాలకే కంటిన్యూ చేస్తున్నారు. ఇది నాకు సత్యం. ఇంకో విషయం, ఇవాళ గెలిచినటువంటి సంఘం ప్రధానంగా మనం అనుకున్నాము పెన్షన్ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించాలి గెలిచిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటి వరకు వాళ్ళు సెక్షన్ మీట్లు అడగలేదు. సంతటెకల విషయంలో మన పోరాట ఫలితంగానే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ సెక్షన్ మీటింగ్లో చెప్పట్లేదు. ఇంకో విషయము, వాళ్ళ ప్రతి మైండ్లో రక్షణ కరువైపోయింది. రక్షణ కమిటీలు అసలు నడవట్లేదు, రక్షణ కమిటీలలో మాట్లాడట్లేదు, కార్మికుల స్థితిగతుల గురించి చర్చ జరపట్లేదు. ఎవరైతే కార్మికులు కష్టపడుతున్నారో వాళ్ళకు అనుకూలమైనటువంటి మెటీరియల్ అందియట్లేదు అనేది విషయము మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో మన డివిజన్లో 2 యాక్సిడెంట్లు జరిగినాయి. KK5లో నవీన్ అని ఒక అబ్బాయి జైలు కట్ అయిపోయింది. అదే కాదు, నిన్న కాక మొన్న అనిల్ రాజ్పేట్ మైన్లో బోర్డర్తో ఉలిగొస్తున్నప్పుడు ఫేస్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఉలిగోచారు. రెండవ ఊరికి సంపాదించి రెండవ ఊరికి సరిపోయి బోర్డర్ సరిపోయే మూమెంట్లో డైరెక్ట్ అయింది. అంటే ఇవాళ బోర్డర్ మిషన్ కూడా డైరెక్ట్ అయితే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. కానీ నాయకత్వాలు ఏం చెప్తున్నాయి తెలుసా? అనిల్ కూడా దెబ్బ విషయంలో అక్కడ ఉన్న కోల్ కట్టేసి ఎవరైనా యాక్టివ్ కోల్ కట్టేసి వెళ్ళారు, పర్మనెంట్ కోళ్ళకు ఒక్కలేరు. మీరు అబద్ధమాడండి, మేము జరిపిన మూమెంట్లో మా ఏలు పగల మూలంగా డైరెక్ట్ అయిందని చెప్పండి, మిమ్మల్ని మేము కాపాడుతాము అనేది నాయకత్వం ఒత్తిడి మూలంగా వాళ్ళ యాజమాన్యం కూడా వాళ్ళను ఎంకరేజ్ చేసే పరిస్థితి కనపడుతుంది. కానీ దానికి భయపడి కనుక మనం తప్పు చెప్తే లైఫ్లో మనకు విలువ ఉండదనేది మీరు గ్రహించాలి. ఎందుకంటే మన వేలే మనం ఒత్తినము, మన వేలే మనం ఉత్తరం మూలంగా డైరెక్ట్ అయింది, ఇవాళ అన్యాయం దెబ్బ కలిగింది అనే మాట చెప్తే మన కార్మికుని మనమే అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అట్లా ఒప్పుకోవడానికి వెళ్ళేదని చెప్పాను. కానీ నాయకత్వాలు చెప్తున్నాయి, పోయి పక్క చదువు పోయి నువ్వు చెప్పు, నీకేం కావాలి నేను చూసుకుంటా అని. కానీ దురదృష్టకరమైన విషయం, ఒక నాయకుడు ఆ మాట చెప్పడం అనేది చాలా బాధాకరం. ఇంకో విషయం, మరి అనిల్ కార్మికుడు ఏదైతే గ్లౌజ్ పెట్టాడో ఆ గ్లౌజ్ చొచ్చుకొని మొత్తం రౌండ్ ఆఫ్, రిస్ట్ మొత్తం రౌండ్ ఆఫ్ అయింది. మూమెంట్లో నేను వెళ్ళాను, నాకు చెప్పారు. వెంటనే వెళ్ళిపోయేసరికి ఏపీ స్పిట్ సెక్రటరీ అక్కడే ఉన్నాడు, బిలబరావు సార్ అక్కడే ఉన్నాడు. నేను టకాటగా డాక్టర్తో మాట్లాడడం జరిగింది. వెంటనే ట్రీట్మెంట్ జరగాలను రెఫర్ చేయమని చెప్పాము. చెప్పిన తర్వాత సెలైన్ పెట్టారు పేషెంట్కి, ఆంబులెన్స్ రెడీ పెట్టారు. కానీ వాటర్ స్టెంట్ ఇవ్వను, ఒక నర్సును కూడా ఇవ్వననే మాట తీసుకొచ్చారు. అట్లాంటి ఎవరైనా డాక్టర్ దగ్గర పోతే బిలబరావు సార్ అంటారు, మీరు లొల్లి పెట్టకండి అంటారు. నువ్వు నోరు పోయి ఫస్ట్ నువ్వు ఇవ్వాలంటే నన్ను అడగాలి, లొల్లి పెట్టాను అక్కడికి నువ్వు మనసు చెప్పి, లేదా ఒక కార్మికుడు పంపడు, నాకు తెలియదు అంటాడు. నేను పోతున్నాను, నువ్వు పోతే ఒక చేయి పట్టుకుంటా నొప్పొస్తుందంటే సపోర్ట్ చేయడు. తీరపోయి నేను చేస్తే డాక్టర్ నాకు తెలియదు అన్నాడు. ఇక్కడ ఫిజిరేట్ ఇక్కడే ఉన్నాడు, ఇక వెల్ఫేర్ ఆఫీసర్ ఇక్కడే ఉన్నాడు. నేను సూపరింటెండెంట్ దగ్గరికి పోయాను. నువ్వు కనుక వాటర్ స్టాండ్ కనుక ఎంపనీ చెప్పొద్దు, నేను అంబులెన్స్ కదలయ్యా ముచ్చట లేదని లొల్లి పెట్టిన తర్వాత మీరు సిస్టమ్ పాడు చేస్తున్నారండి అన్న టీఎల్డీఎల్ వాళ్ళ ఒక బాధ పెడుతున్నాడు డబ్బులు అంట. సార్, ఒక రోజుకు 100 మాసాలు ఉచితంగా ఇచ్చి కాపాడుతున్నటువంటి యాజమాన్యం వాళ్ళ కార్మిక దెబ్బతలు ఎందుకు చేయాలన్న మాట నిలదీసిన తర్వాత ఉప్పొంగాడు. ఆయన కోపానికి వచ్చాడు. నువ్వు ఏదంటే మనుషులు ఇస్తేనే ఆంబులెన్స్ కదులుతుంది, పదలేదు. మా డాక్టర్ అమ్మ ఆపరేషన్ చేస్తారు, మీ డాక్టర్ అమ్మ ఆపరేషన్ మేము ఒప్పుకోము, 2 బొక్కలు ఎరిగినాయి, అక్కడ న్యూరో సర్జన్ కూడా కన్సల్ట్ కావాలి. నిలదీసిన తర్వాత అప్పుడు వాటర్ స్టాండ్ వేయి సిఐటి లీడర్ లొల్లి పెడతానని చెప్పిన తర్వాత అప్పుడు వాటర్ స్టాండ్ ఇవ్వడం జరిగింది. నేను అదే బిడ్ సెక్రటరీ అడిగితే మేము అడిగినామంటాడు, నడు నా దగ్గరికి సూపరింటెండెంట్ దగ్గర నడు, నువ్వేమడిగినావు వెలుపల అవసరం నువ్వు ఎదుకొచ్చినావు ఇక్కడికి అని అడుగుతా ముఖం మార్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పటికి కూడా అక్కడ 2వ హాస్పిటల్ కరీంనగర్ పంపి ఇప్పటికి ఆపరేషన్ కాలేదు. ఆ
కనుక ఇప్పటికి ఆపరేషన్ చేయలేదు అంటే వాళ్ళ యాజమాన్యం ఎంత పట్టించుకుంటుందో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ప్రతి మైండ్లో మన నిర్మాణం పెరిగింది. ప్రతి విషయంలో కూడా కరపత్ర రూపంగా కానీ బాలపుస్తక రూపంగా కానీ రాష్ట్ర నాయకత్వం ఏదైతే మనకు ఆదేశాలు ఇస్తున్నారో ఆ ఆదేశాలు అమలు చేసే విధంలో మన డివిజన్లో ముందున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ ఏదైనా కార్మికులు న్యాయం జరగాలనుకున్నా, కార్మికులు కాపాడాలనుకున్నా, కార్మికత్వం రావాలనుకున్నా ఇవాళ సింగరేణి కాలరేషన్ ప్రశ్న సీటు తరపున అవుతుంది తప్ప ఏ యూనిట్ చేయదనేది నగ్నసత్యం అనేది మీరు ఒప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. మన నిర్మాణం పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది. రాబోయే రోజుల్లో మన డివిజన్లో సింగరేణి కాలరేషన్ ప్రశ్న సీటుగా మన జెండా ఎగరవేయాలి, మనం గెలవాలి. ప్రతి ఒక్కరూ ఆత్మనిర్భరత చేసుకుని పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అదే కాదు వాళ్ళ రాష్ట్ర నాయకత్వం తరఫున కామ్రేడ్ భూపాల్ గారు చెప్పాను, ఈరోజు నేను తప్పనిసరి మీరు పిలిచినప్పుడు తప్పనిసరి వస్తాను, మీ పిటి కంపెనీలో మమ్మల్ని ఉపయోగించుకొని తప్పనిసరి హామీ ఇవ్వడం జరిగింది. అదే కాదు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు తమ్మల రాజయ్య రిటైర్ అయిన తర్వాత నిరంతరంగా అన్ని మైన్స్ తిరుగుతూ ఉన్నాడు, నేను తప్పనిసరిగా వస్తాను అనే మాట ఇవ్వడం జరిగింది. మన జనరల్ సెక్రటరీ గారు కూడా వస్తున్నారు, డిప్యూటీ సెక్రటరీ నారాయణ గోపాల్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మేము కూడా వాళ్ళ రాజేందర్ జాతీయ కార్యదర్శి అయినా చీఫ్ ఆఫీసులో క్లర్క్ అయినా అందుబాటులో మీకు అందుబాటులో లేకుండా నిరంతరంగా నేను ఎనీ టైం నైట్లో కానీ పొద్దున కానీ పగలు కానీ ఏ టైంలో వెంకట స్వామి గారు మీరు రమ్మంటే నేను అక్కడ వచ్చి మీ సమస్యలను తీర్చడానికి ముందుండాలని హామీ ఇస్తున్నా. తప్పనిసరిగా మనం నిజంగా పనిచేద్దాం. ఎవరైతే కార్మిక వర్గాన్ని అన్యాయం చేసే లీడర్లను వ్యతిరేకించాలి, తరిమి కొట్టాలి. ఏదైతే సేఫ్టీ కంటే మైండ్ కప్లో వాడు దిగకపోతే ఎందుకు దిగలేదు అని అడగవలసిన బాధ్యత మనం ఉంది. నువ్వు ఉద్యమ మాస్టర్ పడిపోవడం కాదు, కార్మిక వర్గం న్యాయం చేయాలని మాట మనం చెప్పాల్సిన బాధ్యత ఉందనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చైతన్యం అయితే తప్ప మార్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ యజమాని సంఖ్యలు వచ్చి కార్మిక వర్గానికి అన్యాయం చేసే విధంగా వాళ్ళ ఐఎన్టీసీ కానీ ఏగా తోడుకోగలిగా ఇవాళ పనిచేస్తున్నాయనే విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి మనం వచ్చిన ముఖ్య నాయకులు వచ్చారు ఈరోజు. ఈ ముఖ్య నాయకులు కూడా ఒక్కరితో 10 మందితో 20 మందిగా మనం ఎదిగిపోవాలి, రాబోయే మనం ముందెళ్ళాలనే విషయాన్ని ముందు తెలియపరుస్తూ చాలా టైం ఉంది. ఇప్పుడు లాస్ట్లో మన అధ్యక్షులు తుమ్మల రాజరెడ్డి గారు ఇవాళ జనరల్ అవసరమైన విషయాలు కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ ఇవాళ సబ్జెక్ట్ కానీ పెన్షన్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కార్మిక సంఘాలు ఏం చేస్తున్నాయి అనే విషయాలను మీకు తెలియపరుస్తాడు. ఈ మధ్య కాలంలో కూడా మనం ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. బలరాం సార్ కానీ బట్టి విక్రమార్ కానీ మంత్రులు కూడా మనం ఇచ్చాం. నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి కలిసి మన సమస్యలు కూడా చెప్పి చేయడానికి ముందున్నాం. అదే కాదు, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఏ లెటర్ ఇష్యూ చేసినా మీ మీద ఏ నిర్బంధం వచ్చినా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా నాయకత్వం పై ఉందని ప్రతి ఒక్కరికి కూడా అర్థం పండుగ మీకు ఉంటామని హామీస్తున్నాం. మమ్మల్ని నమ్మండి, మీ కొరకు వెంటనే ఉంటామని కూడా తెలియపరుస్తూ ఇప్పుడు కామ్రేడ్ తుమ్మల రాజరెడ్డి గారు మాట్లాడాలని మనం చేస్తున్నాం. అధ్యక్ష కాంగ్రెస్ వెంకటేశ్వర ఒక ఊరు పిలిపించేది. అందరూ నాయకులు వేదికలలో అందరూ ఒక్కొక్క సబ్జెక్ట్ మాట్లాడారు. ఇది అకేషన్ అంబేద్కర్ది కాబట్టి రాష్ట్ర నాయకులు స్పష్టంగా అంబేద్కర్ గురించి, అంబేద్కర్ ఎట్లా గురించి చరిత్రని చెప్పి రేపు సమ్మేళన కోడ్లనే నాగరాజ గోపాల బహుశా మీరు బుక్కులు పెన్నులు లేవు కానీ ఉంటే బాగా పంచుకునేది కరెక్ట్ పాయింట్ చెప్పింది. అనవసరమైన దాంట్లో పని చెప్పకుండా కరెక్ట్ పాయింట్ అని చెప్పింది. కోల్ ఇండియాలో ఒప్పందం అవుతూ సింగరేణిలో ఒప్పందం ఎందుకైతే లేవు, ఏమేమి ఒప్పందం అవుతుందని నడుచుకోవాలి చెప్పారు. ఇక నాకేం మిగిలింది చెప్పడానికి? ఏదైనా మిగిలిందా? అయినా ఏదో చెప్తాను. వెంకటేశ్వర లాస్ట్ సేఫ్టీ గురించి కూడా చెప్పేసి కాబట్టి నేనంటే నాకు కొత్త పోకట్లు సింగరేణిలో వస్తున్నాయి. అంటే మీరందరూ యూత్ కాబట్టి తెలియదు. ఒక 8 మంది 10 మంది రిటైర్డ్ అయ్యేవాళ్ళు, రిటైర్డ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు తెలుసు. వేదిక అందరూ తెలుసు, భూపాల్ గారు కూడా తెలియదు. నేను అపాయింట్ అయినప్పుడు 5 జాతీయ సంఘాలే ఉండేవి, ఒక ఐఎఫ్టీ ఉండేది. అప్పుడు టీజీపీ కేసులు ఇవన్నీ ఏమి లేవు. తర్వాత వచ్చినాయి, టీఐపీస్ వచ్చింది, టీజీపీ
టీబీకేస్ వచ్చింది. టీబీకేస్ మనకి చెప్పండి. సాజక సంఘం పుట్టింది. సాజక సంఘం పుట్టక ముందు వృత్తి సంఘాలు పుట్టినాయి. వృత్తి అంటే జర్నల్ సంఘం, మార్కెట్ సంఘం, క్లర్క్ల సంఘం, ఫిట్టుల సంఘం, ఎలక్ట్రానిక్ 33 సంఘాలు కలిపితే ఒక సంఘం పేరు సాజకాన్ని పుట్టింది. దానికి జనక ప్రసాద్ అయిన కంపెనీ లీడర్. చింగరేలో రోజు సమ్మెలు జరిగేది. 360 రోజులు ఉంటే అందులో 200 రోజులు ఎక్కడో ఒక సమ్మె జరిగింది. ఇవాళకు ఒక సమస్య వస్తే అప్పుడు ఇప్పటి లెక్కగా సమ్మెలు. అప్పుడు సమ్మెలు ఎంత జరిగేది? బాయిలో ఏ కార్మికుని సమస్య సమ్మె జరిగినా ఆ సమస్య ప్రశ్నించడం బాయి దిగదు. అంత యూనిట్ ఉండేది కార్మికులలో. 33%, 33,000 మంది కోల్ పిల్లలు, బండి పిల్లలు ఉండేటోళ్ళు. ఎవరు సమ్మె చేసినా అందులో ఒక్క బయటికి కాపులకు 4-3 శాసిస్తారు. ఎవరన్నా బాగా తింటే చట్టసభ చేసుకోకూడే అంత యూనిటీ అప్పుడు ఉన్నది. ఇది కంపెనీ తట్టుకోలేకపోయింది. కంపెనీ తట్టుకోలేక చంద్రబాబు తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు ఇట్లే ఉంటే ఈ కంపెనీ నడవదు, మన ఆటలు నడవు, పరిమితంగా ఆఫీసులో కొట్టే జనరల్ పట్టుకుంటున్నారు, బాత్రూమ్ దాక్కుంటున్నారు, దీనికి ఏదో బాగా చేయాలని ఎన్నికలు. అప్పుడు ఎన్నికలు వచ్చినాయి. సరే వచ్చినాయి, నడుపుతాం, చూస్తాం. కానీ ఇప్పుడే వస్తున్నాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత కాలక్రమేణా అన్ని పోయింది. ఇప్పుడు సాజకు పోయింది, టీఐటీసీ పోయింది, ఐఎఫ్టీ పోయింది, ప్రభుత్వం సంఘం టీజీపీకేస్ కూడా పోయింది. మళ్ళీ మిగిలినాయి 5 జాతీయ సంఘాలే మిగిలింది. మళ్ళీ ఇవి ఎప్పటికి పోవు. ఎందుకంటే దేశం అంతా ఎప్పటికీ ఉంటే ఉన్నా గెలిచినా గెలవకపోయినా చేపిస్తే ఉన్నాం కాబట్టి మనం ఉంటాం అందరం. ఇప్పుడు ఉన్నాం. కానీ ఇప్పుడు కార్మిక వర్గంలో కొత్త పోగులు వస్తున్నాయంటే కుల సంఘాలు వచ్చినాయి. ఇందాక భూపతి గారు చెప్పాడు. ఇవి దేనికి మంచిదా పాడు. కానీ కుల సంఘాలు అంతే వచ్చినాయి. అధికారులు కార్మికులు కలిసి వచ్చినాయి. ఎక్కడ సంఘం పెట్టుకున్న బీసీ సంఘంలో జనరల్ అందరూ కలిసి ఉంటారు. ఎస్టీ సంఘాలు పెట్టుకున్నా అన్ని సంఘాలు ఉంటున్నాయి. వాళ్ళకు మేనేజ్మెంట్ క్వార్టర్లు కేటాయిస్తారు. మన యూనియన్ ఆఫీస్ పెట్టలేదు జాతీయ సంఘాలు. కానీ కుల సంఘాలు మాత్రం ప్రతి ఏరియాకు 2 ఆఫీసులు ఇచ్చేసింది. అంటే కంపెనీ ప్రోత్సహిస్తుందా, ప్రోత్సహిస్తలేదా? 100% ప్రోత్సహిస్తుంది. కారణం ఏంటంటే ఒక బీసీ అధికారి సమయం అంటే ఏ కార్మికులు ఒక వర్కర్ని ఏదంటే ఆయన కులపడైతే నో యాక్షన్, వేరే కులపడైతే చిన్నగా గెలకటం. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ కార్మికుల ఐక్యతని దెబ్బతీస్తున్నాయి. మనం కూడా మన కులపడైతే, మన నాయకుడు అయితే చూస్తున్నట్టు పెడతాం. అంటే మన లోపల కూడా, అంటే కార్మికుల లోపల కూడా ఇది బాగా పాకపోతుంది. ఇందాక భూపాలు చెప్పిన దాంట్లో కొంచెం మరణ పెట్టి చెప్పింది, కానీ లోపలికి మాట్లాడతాను. నిన్న వీడికే 5 OCలో పూలే గారి విగ్రహం పెట్టింది. ఇట్లే మనం పెట్టే కొత్త విగ్రహం పెట్టి శంకుస్థాపన చేసింది. ఆయన గురించి ఒక్క మాట మాట్లాడాలి వేదికలో. ఆల్ ఆఫీసర్లు, వర్కర్లు, జనరల్ లాగా వచ్చి కూర్చున్నారు. ఎమ్మెల్యే కూడా వచ్చాడు, ప్రజాప్రతినిధులు వచ్చి కూర్చున్నాం. అందరూ బీసీ సంఘం సంబంధించిన అందరు నాయకులకు చెప్తారు, మాకు ఇది వచ్చింది, వాళ్ళ లైన్ ఆఫీసర్ వచ్చింది, మాకు బీసీ సంఘం పెట్టడం వల్ల కంపెనీ ఇచ్చింది, 4 క్వార్టర్లు ఇచ్చింది, మా హక్కులు ఉండాలి, మాకు 50 అని బీసీ వాళ్ళు అందరూ చెప్పుకుంటూ పోతున్నారు. మరి వాళ్ళ కింద ఎస్టీలు లేరా, ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు లేరా, మైనార్టీస్ లేరా? వాళ్ళు బీసీ సంఘం ఎక్కడ పెట్టుకోవాలి? నువ్వు ఒక ఆఫీస్ సిటీలో పెట్టుకొని నువ్వు ఆఫీస్ కట్టుకో, బీసీ కార్మికుల కోసం కొట్లాడు, పెట్టుకునే రక్కు ఉంది, పెట్టుకోవద్దనట్లే. ప్రతి కులం సంఘం పెట్టుకోవచ్చు, కానీ మైండ్ల మీద పెట్టద్దు. మైండ్ల మీద పెట్టడం వల్ల కార్మికులు ముక్కలవుతున్నావా, కలుస్తున్నావా? అందరం ముక్కలవుతున్నాం. ఇలా మొత్తం ముక్కలుగా పోతున్నాం. ఈ పరిణామాలు ఎక్కడికి వెళ్తే తెలియదు. ఖచ్చితంగా ఇది మనకు హాని కలిగే దృక్పథం, హాని కలిగే విధానం అనేది ఏర్పడుతుంది. ఇది మితిమీరిపోతాను రోజు. మీ దగ్గరనే కదా ఒక ఆఫీసర్ మీద ఒక నాయకుడు అప్లాస్ కేసు పెట్టినా అది విజయం మీద. యూనియన్ ఆఫీసర్ కొట్లాడుకోవచ్చు, ఈ నాయకుడు కావచ్చు, ఈయనొచ్చు, అవసరం లేకపోతే కాంగ్రెస్ సమయ్యచ్చు. కానీ ఒక నాయకుడు పోయి చిల్డ్రన్ మీద అప్లాస్ కేసు పెట్టచ్చా? అంటే ఆయనే కాదు, అధికారులు కూడా కార్మిక సంఘం మీద అప్లాస్ కేసు పెట్టే సందర్భాలు ఉన్నాయి. అంటే ఇదే సాంప్రదాయం.
ఈ సాంప్రదాయం ఉంటే ఇంకా ఈ కంపెనీ ఎవరికి ఎవరు పని చెప్పే సిస్టమ్ ఉండదు. ఇందాక నరసరావు చెప్పిగా పని చెప్తలేరు, భయపడతారు. వాళ్ళు వీళ్ళ నుంచి వీళ్ళు వాళ్ళ నుంచి ఎవరు వాళ్ళంటే వీళ్ళు భయపడే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం పోతారు. ఈ విధానానికి మనం వ్యతిరేకంగా చెప్పాల్సింది సిఐటి. మన కార్మిక సంఘం, మన దాంట్లో అన్ని కులాలు ఉంటాం, అన్ని మతాలు ఉంటాం, అన్ని ప్రాంతాలు ఉంటాం. మనం మన సంఘంగానే కొట్లాడు తప్ప మనం ఏ అధికారిని కానీ లేదా ఏ వర్కర్ని కానీ మనం కులాల పేరుతోటి మన హక్కులను కాపాడుకోవాలకూడదు. మన అవసరం ఉంటే ఎంత దూరమైనా కొట్లాడతాం, మన సంఘంగానే కొట్లాడతాం. సంఘంగా చేత కాకపోతే ఏమైనా చేస్తాం, సమయం ఏమైనా చేస్తాం, కానీ మనకు ఆ దృక్పథం సిఐటి కార్యకర్తగా ఉండదు అనేది నా ఉద్దేశం. ఇక రెండవ అంశం, ఇది ఎందుకు వస్తుందని పోగలను తర్వాత చెప్తాను. ఇక కోట్ల గురించి చెప్పాడు, నాగరాజ గోపాలని చెప్పాడు. చెప్తాడు ఎవరికి చెప్పాడని సమ్మె ఎవరికి చేయమన్నాం చెప్పండి, అందరూ విన్నారు కదా. ఎవరికి చేయమన్నాం సమ్మె? ఎవరికి వ్యతిరేకంగా సమ్మె? యాజమాన్యానికి కాదు, చట్టాల కేంద్ర ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా సమ్మె. ఇప్పటిదాకా విన్నారు. నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె జరుగుతుంది. నరేంద్ర మోడీ మనకేమో చుట్టం వ్యతిరేకమా? మన పాల్గొడా? లేదా బీజేపీ మనం ఏమైనా వ్యతిరేకమా? మనం బయట బీజేపీలతో ఓటేస్తలేమా? బీజేపీలతో మాట్లాడలేమా? మరి బీజేపీకి మనకి ఏమో సంబంధం అని బీజేపీ ప్రభుత్వం మనం కక్ష కట్టి మన సంఘాల హక్కులు, కార్మికుల హక్కులు, కార్మిక సంఘాలు ఎందుకు నిర్వహించాలనుకుంటారు? మనకు నష్టం చేయడం వల్ల ఆయనకు వచ్చే లాభం ఏంటి? కేంద్ర ప్రభుత్వ లాభం వచ్చేది తెలియాలని మనందరికీ ఎందుకు చేయాలనుకుంటాడు? ఎవరికి లాభం చేయాలనుకుంటాడు? చెప్తాడు సమయాన్ని రెచ్చగొడుతున్నాం, సమయం చేస్తాడు. రేపు ఒకడు అడుగుతాడు, అవునాయా బీజేపీ అక్కడ శత్రువు బాగా అడతాడు, దేశంలో 40-10 కోట్ల 30 కోట్ల మంది కార్మికులకు అన్యాయం చేయాలని ఎందుకు అనుకుంటాడా? మంచి కోసమే కదా అని అంటే మీ పునఃపుట్టును తెలుపుతుంది కదా. అందుకే దాని గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. బీజేపీ ప్రభుత్వం మొట్టమొదటిసారి అధికారంలో వచ్చినప్పుడు ఆయన బలహీనుడు, అంటే బాగా బలం లేదు, విపక్షాల మద్దతుతోటి ప్రధానమంత్రి ఉంది, అవునా కాదా? ఆ ఉన్న సందర్భంలో కొత్త ప్రధానమంత్రి గారు ఏదో బాగా నిధులు తీసుకొచ్చి కంపెనీలు పెట్టాలి ఈ దేశంలో అని తాపత్రయపడేసి ప్రపంచ యాత్ర 20-30 దేశాలు తిరిగారు. తిరిగి ప్రపంచ పారిశ్రామికవేత్త సదస్సులో ప్రధానమంత్రి హోదాలో పాల్గొన్నాడు. అమెరికాలో పాల్గొన్న సందర్భంగా ఓకే సార్ చెప్పండి.